హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్నాను శనగపప్పుతో బూర్లు. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చెప్పబోతున్నాను. ముందుగా ఒక గ్లాసున్నర పప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను అడ కోసమని. దానికి సరిపోగా బెల్లం, ఒక 5-6 యాలక్కాయలు. ముందుగా ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ యాలక్కాయలు కూడా ఇందులో వేసేవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా ఇందులోనే వేసుకోవాలి. అడ కోసం కొంచెం ఉడిపోవాలి. ఈ మూడు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత ఇగో మెత్తగా మనం ఇడ్లీ రుబ్బు ఎలాగైతే రుబ్బుకుంటామో అలా మెత్తగా పేస్ట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ కలిపినాక ఇడ్లీ కప్పులు తీసుకొని ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేయితో ఇలా అనేసి వీటిలోకి ఈ బ్యాటర్ని తీసుకొని మనం ఇడ్లీలు ఎలాగైతే చేస్తామో అలా పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో నేనైతే పెట్టుకుంటాను. మీరు అందులో ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నా పర్లేదు. కొంచెం దానికి సరిపోగా వాటర్ పోసుకొని ఈ కప్పులు తెచ్చి ఇందులో పెట్టుకున్నాం. ఇవి బాగా ఇడ్లీ ఉడికినట్లుగా మెత్తగా ఉడికిపోవాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్. ఇడ్లీ ఇలా ఉడకపోవాలి. ఉడికిపోయినాక కింద దించేసి కాసేపు చల్లగా అయిపోవాలి ఇడ్లీ. ఈ ఇడ్లీలు ఒక్కొక్కటిగా ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఇడ్లీలన్నీ కూడా మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. బౌల్ వండలు వచ్చినట్లుగా మెత్తగా ఇలా స్పూన్తో కానీ చేయితో కానీ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు కొబ్బరి కూరనే వేసుకోవచ్చు. నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిపోయినాక ఇవి చిన్న చిన్న బౌల్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చిన్న చిన్న వండలా చేసుకున్నాక ముందుగా మనం కొంచెం బెల్లం ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ పోసి బెల్లం కొద్దిగా నీళ్ళ చేసాను. అది అడ కోసమని ఇందులో పోసి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకొని మనం చిక్కగా ముద్దలాగా కాక మళ్ళీ పలచగా కాక మీడియం సైజులో కలుపుకోవాలి. ఇలా వచ్చేంతవరకు కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా అలానే చిక్కగా కాకుండా ఈ బూరు ఇందులో ములిగేంత వరకు. ఎలా అంటే ఇలా కళాయి పెట్టుకొని డ్రీ పైకి సరిపోగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మనం చేసుకునే ఈ ఉండల్ని ఇందులో ఒకటి ఇందులో వేసుకొని ఇలా పెట్టేసి ఇలా వేసుకోవడం. అన్నీ ఒకటి ఇలా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి.
ఎంతో టేస్టీకరమైన బూర్లు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పండగల పూట అయినా వేగంగా 10 నిమిషాల్లో అయిపోద్ది. ఎక్కువగా కష్టపడే అవసరం లేదు. అలానే మినప్పప్పు రుబ్బుతోని చేయనవసరం లేదు. ఓన్లీ గోధుమ పిండితో ఆట అయినా సరే మంచిగా గోల్డెన్ కలర్గా భలే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పండగలప్పుడు మనం తొందరగా పని అయిపోద్ది. తింటే మటు చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు.